ఒకటి ఇప్పుడు ఇవాళ జనం బాట పేరు మీద 4 నెలల పాటు జనంలో వెళ్తున్నారు. రాజకీయ పార్టీ అయితే స్థాపించలేదు. మోస్ట్లీ ఒక చర్చ జరుగుతుంది, రాజకీయ పార్టీ స్థాపించిన కాంగ్రెస్ కు ఫ్రెండ్లీగానే ఉండొచ్చు అని చెప్పి. చూద్దాం. యూపీఏకు ఫ్రెండ్లీగా ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకం అన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఆమెను అరెస్ట్ చేసింది కాబట్టి అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక మిగిలింది రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అవుతుంది. భరత్ గారు బీజేపీకి వెళ్ళదని ఎందుకు అనుకుంటాం? ఏ షరతులు అరెస్ట్ చేస్తే మాత్రమేంది, ఏ షరతులతోటి బెయిల్ వచ్చిందో, ఏ అజ్ఞాత శక్తులు కవిత వెనకాల ఉండి నడిపిస్తున్నాయో చూడాలి కదా మనం. ముందు ఎంతసేపు కాంగ్రెస్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటారు ఏందండి? బీజేపీని ఎందుకు అన్నారు? అరెస్ట్ చేసింది వాళ్ళే, బెయిల్ ఇచ్చింది వాళ్ళే, కాబట్టి ఏదైనా పాసిబుల్ అవుతుంది కదా. రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్ అవుద్దండి. ఓకే, అంటే ఏదైనా పాసిబుల్ అంటే బీజేపీలో జాయిన్ కావచ్చు, బీజేపీ తోటి అసోసియేట్ అవ్వచ్చు, బీజేపీలో జాయిన్ కావచ్చు, లేకుంటే తన సొంతంగానే వెళ్తుండొచ్చు, లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ కూడా వెళ్తుండొచ్చు. అట్లా కూడా ఎందుకు అనుకోరు? బీఆర్ఎస్ కూడా వెళ్తుండొచ్చు, కాంగ్రెస్ లో జాయిన్ కావచ్చు, లేదా కాంగ్రెస్ తో ఇప్పుడు జాగృతి పెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు, పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా డెఫినెట్ గా. కాంగ్రెస్ లో జాయిన్ కూడా కావచ్చు. నాకు తెలియదు కదండి, నాకంటే ఎక్కువ సోర్స్ మీకు ఉంటది కదా. అయితే అవుతుండొచ్చు, గతంలోనే ఆ ప్రయత్నాలు జరిగినాయి కదా, అలా కొత్తగా ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? కవిత ఈ ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్. గతంలోనే ఈ ప్రయత్నాలు జరిగాయి అంటారు. ఏం ప్రయత్నాలు జరిగాయి? కవిత కాంగ్రెస్ కు రావడానికి గతంలోనే ప్రయత్నాలు జరిగినాయి కదా. ఓకే, ఆమె చేశారా? మీ పార్టీ వాళ్ళు పిలువమన్నారు? మా పార్టీ ప్రజాపాలన మంచిగా చేసుకోవాలనుకుంటుంది కానీ పక్క పార్టీ వాళ్ళని గుంజుకోవాలని ఏం చూడట్లేదు. గుంజుకున్నారు ఇంకేం. అంటే వాళ్ళని ఏమన్నా కిడ్నాప్ చేసినామా, ఏమన్నా చేసినామా? మాకేం అవసరం అండి? కాదు, ఇప్పుడు పార్టీలోకి ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి వినండి భరత్ గారు, మీరు క్వశ్చన్ అడుగుతారు ఆన్సర్ చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ఏ పార్టీ నాయకులైనా రావచ్చు, కలవచ్చు. అక్కడ బీజేపీ అని లేదు, మజ్లిస్ అని లేదు, ఎంఐఎం లేదు, ఇంకోటి లేదు, ఎవరైనా రావచ్చు. అట్లా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని వచ్చి కలిసిండ్రు. ఆడ మేము గుంజుకున్నది ఏమున్నది, అక్కడ మేము లాక్కున్నది ఏమున్నది? ఓకే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతా క్లియర్ గా. మీరు అన్నారు పార్టీలోకి రావడానికి ప్రయత్నం జరిగిందని. ఎవరు ప్రయత్నం చేశారు? మహేష్ గౌడ్ రమ్మన్నారా, రేవంత్ రెడ్డి రమ్మన్నారా, లేకపోతే కవితనే ప్రయత్నం చేశారా? కాంగ్రెస్ లో ప్రయత్నం చేసుకుంది రావడానికి. ఓకే, ఎందుకు కాంగ్రెస్ రావాలని ఎందుకు ప్రయత్నం చేసింది? అధికారంలో ఎప్పుడు అధికారంతో ఉండాలనుకున్న వాళ్ళు అది ఎక్కడైనా ఆ రకంగానే వెళ్ళిపోతారు. అంటే అధికార పార్టీలోనే ఉండాలని అనుకున్నారు. అంటే సొంత తండ్రి ముఖ్యమంత్రి ఉండి అధికారాన్ని మొత్తం అన్ని రకాలుగా చేసుకున్న వాళ్ళు ఆ అధికారం లేకపోతే ఆ పవర్ ఎంజాయ్మెంట్ లేకుంటే వాళ్ళు ఉండలేరు కదా. సో అందుకని ఏ పార్టీ అయితే ఏదే అధికారంలో ఉన్నా రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా జరగచ్చు కదండి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్తుండొచ్చు. సో మరి ప్రయత్నం జరిగితే ఎందుకు వర్కౌట్ కాలేదు? అవ్వలేదు. తను అనుకుంది. మీరు అడ్డుకున్నారు అన్న? నేనెవరనండి అడ్డుకోవడానికి? కాకపోతే తెలంగాణ అంటే మీ సోదరు పార్టీలో జాయిన్ అవుతే మీ కాంపిటీషన్ అనుకున్నారేమో. ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ డాటర్ ఒక ఆమె 11 సంవత్సరాలుగా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ సొంత కూతురు వస్తే ప్రాబ్లం అవుతుందని మీరు అనుకున్నారేమో. నేను అనుకోవడం కాదు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు కవితను కాంగ్రెస్ కు తీసుకునే అవసరం ఏముందని ప్రజలు అనుకుంటారు. మా కార్యకర్తలు అయితే అల్టిమేట్ గా ఏ బీఆర్ఎస్ మీద అయితే 10 సంవత్సరాలు మేము పోరాటం చేసి కష్టపడ్డాం, నష్టపడ్డాం, అన్ని విధాలుగా ఈబ్బందులలో ఉన్నాం. మళ్ళీ ఇదే కవిత మా పార్టీలోకి రావడం ఎందుకంటే డెఫినెట్ గా, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ వరకు కూడా బీఆర్ఎస్ కంటే జాగృతి వాళ్ళు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. చాలా ఇబ్బంది పెట్టిండ్రు కాంగ్రెస్ క్యాడర్ ని. అవన్నీ కూడా కాంగ్రెస్ క్యాడర్ మర్చిపోతారా? ఏ రకంగా గతంలో జాగృతిలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ రెండని పిలుపునిచ్చారు కవిత గారు. ఇస్తారండి. ఇప్పుడు మరి ఉండాలి కదా, ఒక సైన్యం కనిపించాలి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ రండి అని. కవిత ఈ యాత్ర ద్వారా తన రాజకీయ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారనుకోవచ్చు. ప్రజలు తన ఇమేజ్ ఇప్పుడు అదే చెప్పాను కదా, జనం బాట కాదు ఇది, జాగృతి బతుకు బాట.
జాగృతి బతుకుబాట అని పెట్టుకుంటే చాలా బాగుండేది, మంచిగా క్యాప్షన్ బాగా సూట్ అయ్యేది. వాస్తవంగా కూడా ఇది కవిత ఓన్ ఐడెంటిటీ కోసం, ఉనికి కోసం, మళ్ళీ ప్రజలలో ఈ సోషల్ సామాజిక తెలంగాణ అని అనుకుంటూ మళ్ళీ గతంలో 10 సంవత్సరాల జరగని వాటిని అన్నిటిని కూడా వాళ్ళు తప్పే చేసిండ్రు, ఇప్పుడు అవి జరగాలి అని మాట్లాడితే ఇదే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. 10 సంవత్సరాలు కవిత పాకిస్తాన్ లేదు కదా, ఇండియాలోనే ఉంది, ప్రభుత్వంలోనే ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఒక్క రోజు పల్లెత్తు మాట మాట్లాడండి, ఇప్పుడు వచ్చి మాట్లాడతానంటే ఏ బీసీలు రిసీవ్ చేసుకుంటారు, ఏ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు? అంటే కవిత చేసే ఈ యాత్ర జాగృతి బతుకుబాటు అంటారు మీరు? డెఫినెట్ గా ఇప్పుడు ప్రజలకు దేనికోసము, ఇప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుతున్నా అంటే సరిపోదు కదా. ఒక్క అర నిమిషమైనా అమరుల గురించి 10 సంవత్సరాలలో ఆలోచించినవా? ఏదన్నా వాళ్ళ గురించి ఏదన్నా ఒకరికి ఉద్యోగం కానీ లేకుంటే వాళ్ళకి ఏమన్నా ఇంకా ఎలాంటి నీడ్స్ అయినా నువ్వు సమకూర్చగలిగినవా? ఎంతసేపు పిఏలు మీరు తప్ప. నిజంగా నేను ఒకటే ఇక్కడ నుంచి సూటిగా అడుగుతున్నాను, 10 సంవత్సరాలకు ముందు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే అమరుల స్తూపం సాక్షిగా కవిత తన ఆస్తులు చెప్పగలుగుద్దా నిజాయితీగా? ఒకసారి మనతో పాటు